స్తంభించిన ఓలా ఊబర్ ర్యాపిడో సేవలట కనీస వేతనం కల్పించాలని యాప్ బెస్ట్ డ్రైవర్లు నిరసనట. ఇక్కడ నేను దీని గురించి ఒకసారి మాట్లాడాలి. ఎందుకంటే స్తంభించిన ఓలా ఊబర్ ర్యాపిడో సేవలు కనీస వేతనం చెల్లించాలని చెప్పి యాప్ బేస్డ్ డ్రైవర్ల నిరసన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని డిమాండ్. హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్. ఇది పెద్ద మోసం. ఓలా ఊబర్ ఎవరిని మోసం చేస్తుంది? ఎవరైతే క్యాబ్స్ డ్రైవర్లు ఉంటారో క్యాబ్ వాళ్ళని నిర్దాక్షిణంగా మోసం చేస్తుంది. అందుకే వాళ్ళు అడుగుతారు ప్రతిసారి క్యాష్ ఇమ్మని, మాకు లైక్ అకౌంట్ లో ఆటో డెబిట్ ఉండదు అని. అదొకటి పాయింట్ నెంబర్ 1. ఇక్కడ ఎక్కడ మోసం జరుగుతుందంటే ఓలా కానీ ఊబర్ కానీ ర్యాపిడో కానీ మనం ఓపెన్ చేస్తే మనం కట్టే డబ్బులు మనం బుకింగ్ చేసుకునేటప్పుడు జిఎస్టీ కూడా యాడ్ ఆన్ అవుతుంది. మనం జిఎస్టీతో కలిపి డబ్బులు కడతాం. అండ్ అట్లాగే వీళ్ళకి ఇచ్చే వేతనాలు కూడా జిఎస్టీ కట్ చేసుకుంటది. డ్రైవర్ల దగ్గర కూడా జిఎస్టీ కట్ చేసుకునే జీతాలు ఇస్తుంది. కమిషన్ జిఎస్టీ కట్ చేసుకునే కమిషన్ ఇస్తుంది. కానీ ఓలా గానీ ఊబర్ గానీ ర్యాపిడో గానీ గవర్నమెంట్ కట్టాల్సిన జిఎస్టీ మాత్రం చెల్లించట్లే. ఇక్కడ ఎవరు మోసపోతున్నట్టు మీరు చెప్పండి. అంతే కదా, డ్రైవర్లు. ఇటు డ్రైవర్లు ఫస్ట్ దెబ్బ వాళ్ళకి పడుతుంది, సెకండ్ దెబ్బ జిఎస్టీ కట్టే మన పైన పడుతుంది. మనం జిఎస్టీ కడుతున్నాం, వీళ్ళ కడుపు కొడుతుంది. ఓలా ఊబర్ ర్యాపిడో వీళ్ళ కడుపులు కొడుతున్నాయి. వీళ్ళు జిఎస్టీలు కట్ చేసుకొని వీళ్ళకి వేతనాలు ఇస్తున్నారు లేదా కమిషన్లు ఇస్తున్నారు. కానీ వీళ్ళు కట్ చేసుకున్న జిఎస్టీ మాత్రం గవర్నమెంట్ కి కట్టలేనటువంటి సిగ్గులేని సిగ్గు తప్పిన పనికి మాన్న ర్యాపిడో ఊబర్ ఓలా అని నేను అంటా. మరి దీని మీద చట్టపరంగా గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుంది? ఇప్పుడు ఇటీవల మొన్న కూడా పార్లమెంట్ లో ఆల్రెడీ ఉచిత బస్సు పెట్టి ఆటో డ్రైవర్ల కడుపు కొట్టినాం. తర్వాత ఊబర్లు వీళ్ళ డ్రైవర్లకి రక్షణ లేదు, వీళ్ళకి ఒక ప్రత్యేక పథకం లేదు, వీళ్ళకి ఇన్సూరెన్స్ లేవు, ప్రమాద బీమా లేదు, ఏమీ లేదు గవర్నమెంట్ నుంచి. వీళ్ళ బతుకు కుక్కలు చింపిన విస్తరే రోడ్ల మీద. వీళ్ళకి డ్రాప్ వస్తే ఎక్కించుకోవాలి, దింపాలి, ఏదో కమిషన్ మిగిలితే నెలకి 10,000 కూడా మిగలవు. దాంట్లో జిఎస్టీ అని వీళ్ళ జేబు కొడుతున్నారు, కడుపు కొడుతున్నారు. 10,000 కాకుండా ఆ 10,000 కాకుండా జిఎస్టీ అని కడుపు కొడుతున్నారు. కానీ వాడు మాత్రం కడతలే. వాడు ఎదుగుతున్నాడు, వీళ్ళని తొక్కుతున్నారు. వీళ్ళ మీద బిజినెస్ చేసి సో అందుకే వీళ్ళ కడుపులు కొట్టేవాడు ఎవడు కూడా బాగుపడడు. ప్రజలారా, ఇది ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఇది మీరు షేర్ చేయాలా, ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. ఎందుకంటే మనకెందుకు అని అనుకోవద్దు. సామాజిక స్పృహ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. సో ఖచ్చితంగా ఇది ర్యాపిడో, ఓలా, తర్వాత ఊబర్ యాజమాన్యాల దృష్టితో పాటు ఈ డ్రైవర్ల బతుకులు, క్యాబ్ ఓనర్స్ బతుకులు, ర్యాపిడో బైక్ రైడర్స్ బతుకులు మారేంత వరకు దయచేసి మీరు ఇది షేర్ చేయండి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి పోవాలి. ఖచ్చితంగా వీళ్ళ వైపు మా ఓకే టీవీ నిలబడుతుంది, ఫైట్ చేస్తుంది అని చెప్పడానికి డ్రైవర్ల తరపున యాజమాన్యం తరపున కాదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ పక్కన పెడితే, ఆటో పక్కన పెడితే, బైక్ మనకి చాలా తక్కువ. బైక్ లో వెళ్తే ఒక 65 రూపీస్, దగ్గర ఒక 20 కిలోమీటర్స్ రేడియస్ లో 14 కిలోమీటర్స్ 65 అనో 85 అనో వాళ్ళకి వచ్చేదే తక్కువ. ఆ తక్కువలో మళ్ళీ వచ్చిన దాంట్లో కూడా వీడు జిఎస్టీ కట్ చేసుకొని ఇస్తాడు పైసలు. మళ్ళీ వీళ్ళు పెట్రోల్ వీళ్ళదే, మళ్ళీ ఏం మిగిలినట్టు? సో దయచేసి ఇవన్నీ కూడా ఆలోచించాలి. అండ్ వీళ్ళకి మద్దతుగా ప్రతిపక్షాలు, కేంద్రంలో ఉన్నది బీజేపీ మద్దతు ఇవ్వాలి. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇస్తే ప్రతిపక్షాలకే ఎక్కువ వాల్యూ ఉంటది ప్రభుత్వం కన్నా కూడా. ప్రతిపక్షాలు గట్టిగా ప్రశ్నిస్తే ప్రభుత్వం దిగొస్తుంది.